బాబులో తోసుకోవద్దు తిరుమల లడ్డూపై తిరుమల లడ్డూపై తిరుమల లడ్డూపై తిరుమల లడ్డూపై తిరుమల లడ్డూపై తిరుమల లడ్డూపై తిరుమల हेरिटेज नहीं तिरुमला लड्डू पाई 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 हेरिटेज नहीं लड्डू पे चर्चा వెంటనే తిరుపతి లడ్డు पे चर्चा हेरिटेज फॉलो हेरिटेज फॉलो हेरिटेज फॉलो हेरिटेज फॉलो तिरुमला लड्डू पाई तिरुमला लड्डू पाई तिरुमला लड्डू पाई तिरुमला लड्डू पाई అది ఎవరైతే ప్రతిపక్షాలు ఏదైతే పాయింట్ చెప్పారో ఆ పాయింట్ తప్పు జరుగుతుంది. బాబు ఉంటే దాన్ని అడ్డుకట్ట వేస్తున్నాం మేము అని చెప్పి చర్చ కనుక జరిగితే ఇవన్నీ ఈ భాగోతాలన్నీ కూడా బయటపడతాయి అని భయపడి ఈరోజు చర్చికి వెనకడుగు వేస్తూ పారిపోతుంది ప్రభుత్వం. ప్రతి సందర్భంలో కూడా గత వారం రోజులుగా మేము చర్చి కావాలని ఎంతగా పట్టుబడుతున్నా ఇంతగా పారిపోతూ ఉండే పరిస్థితి. అందుకే అసలు హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు బయటపడతాయని వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే హెరిటేజ్కి బోలేబాబా సంస్థకి ఉన్న సంబంధాలు మేము బయట పెడతాము అని చెప్పి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి. వైష్ణవికి సంఘంకి ఉన్న సంబంధాలు, దానికి ఉన్న వెనకున్న వ్యక్తులు వ్యవహారాలన్నీ బయటికి తీసుకొస్తాము అని భయపడి వీళ్ళు పారిపోతూ ఉన్నారు. అలాగే జీవో నెంబర్ 746, 747 అనే జీవోలు ఆ రోజు మహానేత వైఎస్ఆర్ గారు ఏర్పాటు చేస్తే వాటిని నేను అధికారంలోకి వస్తే తీసేస్తాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం బయట పెడతాము అని చెప్పి భయపడుతూ ఉండే పరిస్థితి. అలాగే హెరిటేజ్కి ఇందాపూర్ అనేది అనుబంధ సంస్థ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనే విషయాన్ని మేము బయట పెడతామనే విషయం భయపడి వీళ్ళు పారిపోతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మేము ఒకటే అడుగుతూ ఉన్నాము, ఈ లడ్డూ తాలూకా వాడే నెయ్యి
ధరను తన సొంత సంస్థలకి ఎక్కువ ధరకి పెంచేసి ఇప్పించుకోవడం కోసం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తారు, ఒకసారి జంతు కొవ్వు వాడారని చెప్తారు, ఒకసారి ఈ విధంగా తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ వ్యవహారాలన్నీ మేము బయట పెడతామని భయపడి ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మేము వీళ్ళు చర్చకు ఒప్పుకునేంత వరకు కూడా మా నిరసన ఇలాగే తెలియజేస్తూ ఉంటాము. ఈ రాష్ట్ర ప్రజలకి నిజాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇంత తప్పుడు ప్రచారం ఆ దేవదేవుడు లడ్డు మీద చేశారు. ఎంతో భక్తిగా కళ్ళకద్దుకొని స్వీకరించి ఆ లడ్డూ ప్రసాదాన్ని వీళ్ళు కల్తీ అయిందంటూ తప్పుడు ప్రచారం చేశారు. కాబట్టి లేని దాన్ని వీళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇది కల్తీ అయిందని ఒకవైపు, లేదంటే వీళ్ళకి హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న సంబంధాలు, హెరిటేజ్కి అలాగే బోలే బాబాకి ఉన్న సంబంధాలు, వీటన్నిటి మీద వీళ్ళు చర్చకి ఒప్పుకోవాలి. అంతవరకు మా పోరాటం కొనసాగిస్తాము. అలాగే చూస్తే బడ్జెట్ చాలా దారుణమైన బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ద్వారా అర్థమైంది రైతులు మోసపోయారు, మహిళలు మోసపోయారు, విద్యార్థులు మోసపోయారు, నిరుద్యోగులు మోసపోయారు, ఉద్యోగులు మోసపోయారు. మరి ఆ బడ్జెట్ మీద కూడా చర్చించాల్సిన అవసరం ఉందా లేదా? కాబట్టి ఇవన్నీ కూడా చర్చ జరిగేంత వరకు కూడా మేము నిరసన తెలియజేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకోండి. గత వారం రోజులుగా బడ్జెట్ సమావేశాలు బిగినైనప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు, తిరుపతి లడ్డీలో కల్తీ జరిగిందని ఆయనే లేవనెత్తడం జరిగింది. ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన తర్వాత దాన్ని చర్చిస్తామని మేము పట్టుబట్టి ర్యాలీలు చేసి అన్నీ చేసిన తర్వాత, చాలా ఒత్తిడి తెచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఒప్పుకొని తీరా నిన్న సభలో లడ్డు మీద చర్చించేదానికి మా సభ్యుడు ప్రయత్నించినప్పుడు లేదు మంత్రివర్యులు మాట్లాడాలి, మంత్రివర్యులు మాట్లాడిన తర్వాతనే మీరు మాట్లాడాలి అంటూ దాన్ని కూడా ఆటంకాలు కలిగించి కేవలం ఆ సభను వాయిదా వేయడం జరిగింది. కాబట్టి నిజాలు ఏడ బయటకు వస్తాయో అనేటటువంటి ఉద్దేశంతో నిన్న సభను వాయిదా వేశారు. తప్పనిసరిగా మేమేం అడుగుతున్నామంటే, ఈ హెరిటేజ్ అనేటటువంటి కంపెనీని ఏమైతే ఇందాపూర్తో కానీ, వైష్ణవితో కానీ, లేకపోతే ఈ విధమైన మిగతా కంపెనీలతో ఇది లింకప్ అయి ఉంది కదా, ఈ నిజాలన్నీ బయటకు వస్తాయనేటటువంటి సంకల్పంతో వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారా అనేది మాకు ఖచ్చితంగా తెలుస్తూ ఉన్నది. ఏదేమైనా చర్చ పెట్టి ఎవరు ఏమిటి, ఎక్కడ తప్పు జరిగింది, మీరు తప్పు జరగకపోతే తప్పు జరగలేదని చెప్పండి. మేము కూడా చెప్తాం ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు చేసినారు, ఎక్కడ ట్యాంకులు వచ్చినాయి, ఎవరి హయాంలో ఎనిక్కిపోయినాయి, అవన్నీ కూడా మేము కూడా తేల్చడం జరిగింది. మరి ముఖ్యంగా నిన్న రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు గురించి కూడా చర్చించాం. రాయలసీమకు జీవనాధారం అయినటువంటి సాగునీరు, తర్వాత సాగునీరు అన్నిటికి కూడా ప్రాజెక్టులు అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఎత్తిపోతల పథకం గురించి మేము ప్రస్తావిస్తే దాన్ని కూడా డైవర్ట్ చేసేటటువంటి రాజకీయాలు. ప్రీతమ ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 3,800 కోట్లు పెట్టి ఎత్తిపోతల పథకాన్ని తయారు చేస్తూ ఉంటే, అన్ని ప్రణాళికలు రచించి స్టార్ట్ చేస్తే దాన్ని ఈరోజు ఆఫ్ చేసి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఈరోజు ఆఫ్ చేశారు. ఎందుకు ఆఫ్ చేశారని అడిగినా కూడా దానికి కూడా జవాబు లేదు. కాబట్టి ఈ విధంగా చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఈ లడ్డు మీద చర్చ కానీ, తర్వాత ప్రాజెక్టుల మీద చర్చ కానీ, ఇవన్నీ కూడా కొనసాగించేదానికి మేము ప్రయత్నిస్తూనే ఉంటాం, పోరాటం చేస్తూనే ఉంటామని హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కళ్ళు తెరిచి ఒకసారి చూడాలని సందర్భంగా మీకు తెలియజేస్తూ, ముఖ్యంగా చూస్తే తిరుపతి లడ్డు విషయంలో పంది కొవ్వు, ఆవు నెయ్యిలో కలిపడం అనేటువంటి అభియోగం వారు చేయటం జరిగింది. ముఖ్యంగా చూస్తే సిబిఐ కానీ, సిట్ కానీ ఇంత క్లియర్ కట్గా ఇచ్చాక కూడా వీరు ఈ రోజున మరి అపవాదం మోపుతూ, వారు ఎంతసేపు ఉన్నా కూడా గతంలో వీరు హెరిటేజ్ నుంచి, ఇందాపూర్ నుంచి సప్లై చేసినటువంటి నెయ్యి గతంలో 350 రూపాయలు ఉన్నటువంటిది ఈ రోజున 650 రూపాయలు కోట్ చేసి వాళ్ళు టెండర్ దక్కించుకోవడం జరుగుతూ ఉంది. అంటే దీని వెనుక చూస్తూ ఉంటే మాయాజాలం మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఇటువంటి ఇష్యూ మీద చర్చ పెట్టాలనేటువంటిది మేము శాసన మండలిలో మేము ప్రతిపాదిస్తే వారి బీఎస్లో ఒప్పుకొని, మరి నిన్నటి దినంన కరెక్ట్గా మన చర్చకు వచ్చే టైంలో వారు తోక ముడిచడం జరుగుతూ ఉంది. కాబట్టి యావత్ భారతదేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరి మనోభావాలు దెబ్బతీస్తున్నటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి కూటమి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు అయితే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్.
please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.